యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ మరియు సీతారాంపుర గ్రామాలలో నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎన్నుకున్నారు. సీతారాంపుర గ్రామశాఖ అధ్యక్షునిగా బోరం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షునిగా మొగిలిపాక రామనర్సయ్య, యువజన సంఘం అధ్యక్షునిగా చెన్నూరి గోపికృష్ణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు మల్లెపాక మదన్ మోహన్, మరిపడిగ గ్రామ నూతన అధ్యక్షునిగా కొండబోయిన నర్సయ్య, ఉపాధ్యక్షునిగా బోయిని సోమయ్య, కార్యదర్శిగా బోయిని అశోక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ మరియు సీతారామపురం గ్రామాలలో నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులను ఎన్నుకున్నారు. సీతారామపురం గ్రామశాఖ అధ్యక్షునిగా బోరం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షునిగా మొగిలిపాక రామనర్సయ్య, యువజన సంఘం అధ్యక్షునిగా చెన్నూరి గోపీకృష్ణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు మల్లెపాక మదన్ మోహన్, మరిపడిగ గ్రామ నూతన అధ్యక్షునిగా కొండబోయిన నర్సయ్య, ఉపాధ్యక్షునిగా బోయిని సోమయ్య, కార్యదర్శిగా బోయిని అశోక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యాలను నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిల సహకారంతో ఈ మండలాన్ని అభివృద్ధి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. తక్షణమే గ్రామాలలో బీటీ రోడ్ల పనులను ఏర్పాటు చేసి ఉత్తమ మండలంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న, ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, మరిపడిగ గ్రామ సర్పంచ్ గూడెప్ కుమార్, 2 గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామశాఖ అధ్యక్షునిగా కొండబోయిన నర్సయ్య గారు, ఉపాధ్యక్షునిగా బోయిని సోమయ్య. సుభాష్ చెప్పులు గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న గారు, మన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మన మహిళలు, మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, సీనియర్లకు, వార్డు మెంబర్లు, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నాయక హృదయపూర్వక ఇవాళ ప్రమేయం లేకుండా మీరందరూ వాస్తవానికి కూడా నాకు ఇంత పని ఉన్నా ఇంత ఆదరైనందుకు కార్యకర్తలకు నాకు చాలా సంతోషం. ఇవాళ ఒక అధ్యక్షుని ఎన్నుకుని కాబట్టి ఎవరిని అనవద్దు. మనం చుట్టుపక్కల ఎమ్మెల్యే చూసుకుంటే మన ఎమ్మెల్యే సైకిల్ ప్రయాణం చేసి ఒక అన్నదాతను కూడా కళ్ళాల కాడికి పోయి సమస్యలు అందరూ పెడతారు.